నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేస్తున్నారనే విమర్శలు. హెచ్సియు భూముల వ్యవహారంలో సోషల్ మీడియా పోస్టులపై దర్యాప్తు, ఫేక్ పోస్టులను తొలగించిన వ్యక్తులకు నోటీసులు. మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత, ప్రభుత్వ భూముల్లో వేసిన గుడిసెలను తొలగించిన పోలీసులు. ఈడీ కార్యాలయానికి ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా గురుగ్రామ్ భూముల వ్యవహారంలో విచారణకు హాజరు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందాన్ని మర్చిపోవాలన్న ట్రంప్, టెహరాన్ అణుస్థావరాలపై సైనిక చర్యకు వెనకాడబోమని హెచ్చరిక. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, మరికొద్దిసేపట్లో శంషాబాద్ నవోటల్లో సిఎల్పి సమావేశం మొదలుగానున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనున్నది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి నవోటలకు చేరుకోనున్నారు. అయితే ఇప్పటికే మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా నవోటలకు చేరుకున్నారు. మరి కొంతమంది రావాల్సింది. 12:30 గంటలకు ఇక్కడ నవోటల్లో సిఎల్పి సమావేశము మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఇంకా ఇంటి నుంచి బయలుదేరలేదని చెప్తున్నారు. అయితే మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉండాలి. ప్రధానంగా 4-5 అంశాల మీద ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉండాలి. ఇంద్రమ్మ ఇల్లు అంటే ఎవరికైతే నీడ లేదో, ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకు నిరుపేదలందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం సంబంధించి దాన్ని ఎన్ని ఇల్లు ఎవరెవరికి ఇవ్వనున్నారు, ఆ అంశాల పూర్తిగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా ఈ మొదటి విడతలో 4.5 లక్షల ఇల్లు ప్రభుత్వము నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించిందంటే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలా నిరుపేదలకు అని చెప్పేసి భావిస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు కూడా ఆహ్వానించారు. అర్హులందరికీ కూడా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో స్క్రూటినీ జరిగిన తర్వాత ఎవరైతే నిరుపేదలు ఉన్నారో భూమి ఉన్న వాళ్లకు మొదటి విడతలో ఉంటుందని చెప్తున్నారు. ఆ తర్వాత రెండో విడతలో భూమి లేని వాళ్లకు భూమితో పాటు అట్లాగే ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా సన్నబియ్యం దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ సన్నబియ్యం పథకం లేదు. మొట్టమొదటిసారిగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించింది. ఇక్కడ ఈ సన్నబియ్యం పథకానికి దాదాపు 13,500 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి పథకాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి పార్టీ బలోపేతమయ్యేదానికి, పార్టీ కార్యకర్తల్లో కూడా సన్నబియ్యం పథకము గడప గడపకు తీసుకెళ్లేదానికి వాళ్ళందరికీ కూడా తగిన దిశానిర్దేశం చేయాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగానే ఈవేళ జరిగే ఈ సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అలాగే ఎమ్మెల్సీలకు ఈ 3 కేటగిరీల ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా భూభారతి అంటే గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి ధరణి పోర్టల్ కారణంగా దాదాపు 20-25 లక్షల మంది రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ భూములకు సంబంధించి రికార్డులు సరిగా లేక, వాళ్ళు ఆ భూములకు సంబంధించిన పేర్లు జాబితాలో లేక ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఆ భూములు క్రయ విక్రయాలు చేసుకునేదానికి కూడా అవకాశం లేకుండా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లోనే గతంలో అసెంబ్లీ ఎన్నికలు సమయంలో ఏదైతే లక్షలాది మంది రైతులకు ఇబ్బంది కలిగించే ధరణి పోర్టల్ ఉన్నదో ఆ పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామని చెప్పేసి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ సమస్యలను పరిష్కరించేదానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే దాదాపు 300 సమస్యలు, దాదాపు 20 లక్షల మంది రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. దాదాపు అవన్నీ కూడా పరిష్కారం అయ్యాయి.
ఇప్పటికే భూభారతి అంటే ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చారు. ఈ భూభారతి చట్టం అనేది పూర్తిగా సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో తీసుకొస్తున్న నేపథ్యం. నిన్న ముఖ్యమంత్రి అధికారికంగా దాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మొదట 4 మండలాలలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి ఆ తర్వాత మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ 2వ తేదీ నుంచి కొనసాగించాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగా కొనసాగుతుంది. ఇప్పటికే సాదా బైనామీలు దాదాపు 6.5 లక్షలు సాదా బైనామీలకు సంబంధించి పరిష్కారం కాలేదు, అట్లే పెండింగ్ ఉన్నాయి. మరో 3.5 లక్షల దాకా సాదా బైనామీలు అదనంగా చేరాయి. దాదాపు 9.5-10 లక్షలు సాదా బైనామీలు ఉన్నాయి. సాదా బైనామీలకు సంబంధించి కూడా పరిష్కారం అయ్యేదానికి ఈ భూభారతి చట్టం తీసుకొచ్చి ఉన్నది. అయితే ఇందులో సాదా బైనామాలలో ఏవి అర్హమైనవి ఏవి కావు, ఎలాంటి వాటిని చేయాలన్న దాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత చేస్తారు. సాదా బైనామీలలో ఏదైనా నిషేధిత భూములు కానీ అట్లాగే ఈ వక్ఫ్ బోర్డులు కానీ లేకపోతే ఆలయాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఏమన్నా ఉంటే ఆ సాదా బైనామాలలో వాటిని అన్నీ కూడా అర్హమైన దరఖాస్తులుగా స్వీకరించరు, వాటిని కూడా చెయ్యరు. అదేవిధంగా ఇలా భూభారతిని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి తీసుకెళ్లి అంటే భూభారతి వల్ల తీసుకురావడం వల్ల జరిగే ప్రయోజనాలను జనంగా చెప్పడానికి ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భూభారతి తీసుకురావడం వల్ల ఎలాంటి భూ సమస్యలు ఉండవు, ఆ భూములకు సంబంధించి పూర్తి పరిరక్షణ ప్రభుత్వానిదే అని స్పష్టం చేస్తుంది. కాబట్టి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేదానికి గతంలో ఉన్న కేంద్రీకరణ అధికారాలన్నింటినీ కూడా వికేంద్రీకరణ చేస్తూ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 అంచెల్లో ఈ భూ సమస్యలను పరిష్కరించేదానికి అధికారాలు బదలాయించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ భూ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఒకవేళ ఏదైనా భూ సమస్యల పరిష్కారం కానివి ఏదైనా ఉంటే కూడా అందుకు అప్లెట్ అథారిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టికేలకు భూ సమస్యలు అనేటివి రాకుండా ఒకవేళ వచ్చినా వెంటనే పరిష్కరించేదానికి గత ప్రభుత్వం మాదిరి ఇబ్బంది పడే ధోరణికి రాకుండా ఉండేదానికి ఈ భూభారతి తీసుకొచ్చామని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి కూడా గడప గడపకు ప్రచారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మరొకటి దాదాపు 3 దశాబ్దాల నుంచి కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ పోరాటం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ తెలంగాణలో ఏర్పాటైన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆధారం చేసుకొని దేశంలో ఏ రాష్ట్రం కూడా దీనికి సంబంధించి అమలు చేయలేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రత్యేకంగా బిల్లు తీసుకొచ్చి దాన్ని చట్టం తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పేసి పూర్తిగా నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు నిన్న దానికి సంబంధించిన జీవో కూడా విడుదలైంది. గవర్నర్ ఆమోదం తెలపడంతో జీవో కూడా విడుదలైంది. దానికి సంబంధించి ఏదైతే ఎస్సీ వర్గీకరణలో నియమ నిబంధనలకు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఎస్సీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆ ఎస్సీ వర్గీకరణ ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేసేదానికి వెసులుబాటు కలిగింది. ఈ అంశాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లి ఏ రాష్ట్రము చేయనటువంటి సాహసము తెలంగాణ ప్రభుత్వం చేసింది. కాబట్టి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఈ 4 అంశాలే కాకుండా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ అంశాలను కూడా సిఎల్పిలో చర్చించే అవకాశం ఉన్నది. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉండదని చెప్పేసి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. అటు పిసిసి అధ్యక్షుడు కావచ్చు, ఎంపీ చామల కిరణ్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఆయన వ్యాఖ్యలు వెనక కుట్ర దాగి ఉండదు, ఆ కుట్ర మీద పూర్తిగా విచారణ చేయించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రిని కోరతామని చెప్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేదానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. దీని వెనక ఏదో బలమైన కుట్ర ఉన్నది, ఈ కుట్రను ఛేదించేదానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాము, అలాంటిది ఏదన్నా ఉంటే కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకునేదానికి చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా ఈ సిఎల్పిఎస్ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత అంటే ఈ సిఎల్పి సమావేశం ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి నేరుగా జపాన్ పర్యటనకు మధ్యాహ్నం తర్వాత వెళ్ళనున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు జపాన్ పర్యటనలో ఉన్నారు. 24వ తేదీన తిరిగి రానున్నారు. 24, 25వ తేదీన ఇక్కడ
జై సంవిధాన్ కార్యక్రమం హైదరాబాద్లో జరగనున్నది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి కూడా పిసిసి అధ్యక్షుడితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా దాని మీద చర్చించారు. దానికి సంబంధించి ఏర్పాట్లు ఉన్నాయి. ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలందరూ కూడా రాహుల్ గాంధీ ఖర్గేతో పాటు అందరూ కూడా ఇక్కడికి రానున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో మొత్తం కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి దాదాపు 23వ తేదీ వరకు జపాన్ పర్యటన వెళ్ళనున్నారు. జపాన్లో పెట్టుబడులు ప్రధాన లక్ష్యంగా వెళ్తున్న ఈ జపాన్ టూరు విజయవంతంగా ముగించుకొని వస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. భూభారతితో బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని సీఎంను కోరుతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. చాలా స్పష్టంగా చెప్పారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఏదో మీడియాలో ఉదయం చూశాను, చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే మొదటి నుంచి ధరణి కార్యక్రమం ద్వారా గడిచిన 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని, పేదోళ్ల భూమిని, ప్రభుత్వ భూములని, వక్ఫ్ బోర్డు భూములని, రెవెన్యూ భూములని, అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్టబెట్టామని చెబుతూ వచ్చామో, ఆ కట్టబెట్టి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఏ భూభారతినైతే నిన్న లాంచ్ చేశామో, ఏ భూభారతి వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది, పేదవాడికి న్యాయం జరుగుద్ది, భూములున్న ఆసాములకి భద్రత కలుగుద్ది, ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటుంది అని ఒక సదుద్దేశంతో భూభారతిని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. దానికి ఉదాహరణ ఉంది. ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేస్తే ఆ సీటుని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. బై ఎలక్షన్లో కేసీఆర్ గారి అసెంబ్లీ గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఎవరన్నాయి? కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరంలా. ఏదైతే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు కొల్లగొట్టారో, పేదవాడి భూములు కొల్లగొట్టారో, ఏ భూభారతి ద్వారా అయితే ఆ భూములన్నీ మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నాయని భయ ఆందోళనకి గురైన వారి తొత్తులు, ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న రియాలిటీ వాళ్ళు భయభ్రాంతులు చెంది అక్రమంగా సంపాదించిన ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా అక్రమంగా దోచుకున్న ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా తిరిగి ప్రభుత్వం తీసుకుంటుందని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఎంత ఏదైనా ఎన్ని కోట్లు ఖర్చైనా ఎమ్మెల్యేలని పశువుల్లాగా, సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని, ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే, కేసీఆర్ గారి ఆలోచనల మేరకే, కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ అక్కరలేదు. ఈ రోజు నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడి హోదాలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకత్వం కూడా మేము గెలిచిన 3 రోజుల నుంచి కూడా అదే మాట అంటున్నారు. కాబట్టి ఈ జరిగినటువంటి ఈ అంశాలపైన న్యాయ విచారణ జరపాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాం. ఒకవేళ అలాంటిది ఉంటే చట్టపరంగా వారిపై చర్య తీసుకోమని చెప్పి ఈ సందర్భం కోరుతాం.
మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్కి తలనొప్పిగా మారింది. కేబినెట్ విస్తరణ జాప్యంతో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. పదవులు రాకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ బాహాటంగానే విమర్శిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధృతరాష్ట్రునితో పోల్చడం చర్చనీయాంశమైంది. ఓ కుటుంబం తన గొంతు కోసేందుకు యత్నిస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ వ్యాఖ్యానించగా వాటిని వివేక్ వెంకటస్వామి ఖండించారు. మంత్రివర్గ విస్తరణ రాష్ట్ర కాంగ్రెస్లో కాకరేపుతోంది. మంత్రి పదవి దక్కకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారని బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు. పదవి ఆశిస్తున్న నేతలు మాటల తోటాలు పేలుస్తున్నారు. కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలో విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. ఆ సమయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలంతా సీనియర్ నేత జానారెడ్డిని కలిసి మంత్రివర్గంలో ఆ 2 జిల్లాలకు స్థానం కల్పించేలా అధిష్టానంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఆ అంశంపై మార్చి 30న కాంగ్రెస్ పెద్దలకు లేఖ రాసిన జానారెడ్డి ఆ జిల్లాల ప్రజాప్రతినిధుల వినతిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వకుంటే పదవికి రాజీనామా చేసేందుకైనా సిద్ధమని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యానించారు. మాదిగా, లంబాడ నేతలు నేరుగా ఢిల్లీకి వెళ్లి మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలని వినతి పత్రాలు అందించారు. అధిష్టానం పునరాలోచనలో పడ్డంతో మంత్రివర్గ విస్తరణ చివరి క్షణంలో పెండింగ్ పడినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డంతో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటకొచ్చింది. కొందరు నాయకులు అడ్డు తగలడం వల్లే తనకు మంత్రివర్గంలో స్థానం దక్కకుండా పోతోందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఎదుటే తన గొంతు కోసేందుకు ఓ కుటుంబం ప్రయత్నిస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటిల యత్నాల్ని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు. ఆదివాసుల గొంతులేని వాళ్ళకు గడిచిన 20 సంవత్సరాల గొంతు నేను చేస్తున్నా. ఇవాళ నా గొంతులపై ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతున్న భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు. నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి. ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. నా ఆదివాసీలు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా. నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యల్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తోసిపుచ్చారు. అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకే సొంత గూటికి వచ్చినట్లు చెప్పారు. బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి పదవి వచ్చేదని, ప్రస్తుతం రాష్ట్ర మంత్రి పదవి అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని వెల్లడించారు. కొందరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్న వివేక్, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. నేను రాలేదు పార్టీలో. రేవంత్ రెడ్డి గారే వారే స్వయంగా ఇంటికి వచ్చి రాహుల్ గాంధీ గారు పిలుస్తున్నారు నిన్ను. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు నేను. ఈ రోజు కేసీఆర్ గద్దె దించడంలో కీలకమైన పాత్ర వేసినాడు. ఇవన్నీ పాత్రలు కూడా చూసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు గర్వాపసిలో పిలిచారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం 10% ఉండే. ఈ రోజు అందరు కూడా మేము చూసినామంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ బలపరుచుని ఉంటే నన్ను పిలిచేది అవసరం లేకుండే. ప్రేమ్ సాగర్ గారు కమెంట్ చేస్తున్నారు. వారి ఏదైతే ఆవేదన ఉందో వారు ఎక్స్ప్రెస్ చేసినారు. దాంట్లో తప్పేం లేదు. అందరికీ కూడా ఆశ ఉంటుంది, నేను కూడా మంత్రి కావాలని ఆశ ఉంటుంది. వారు ఆ దిశలో మాట్లాడిండొచ్చు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తి వెళ్లగక్కారు. చౌటుప్పల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన రాజగోపాల్ రెడ్డి సుదీర్ఘకాలం మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డి తనకు అమాత్య యోగం రాకుండా ధృతరాష్ట్రుడిలా అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. భువనగిరి ఎంపీ చామలను గెలిపించేందుకు కష్టపడ్డానన్న రాజగోపాల్ రెడ్డి తాను మంత్రి పదవికి ఎలా అర్హుణ్ణి కాదో చెప్పారని డిమాండ్ చేశారు. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు గుర్తొచ్చింది రంగారెడ్డి, హైదరాబాద్. నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? నేను అడిగేది దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేం. కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేదాకా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్దె దింపినా లేదా? నా విషయంలో కొందరు నాయకులు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు.
ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో కొంత స్వేచ్ఛ ఎక్కువని చెప్పారు. అయితే ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని స్పష్టం చేశారు. భూభారతి చట్టం అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ధరణి పోర్టల్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోమన్న రైతు సంఘాలు, కర్షకులు కొత్త చట్టంతో తమ సమస్యలు తీరిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తామన్న ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం భూభారతి చట్టం 2025 అమల్లోకి తీసుకొచ్చిందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉద్యోగుల ఐకాస తరపున ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుని సృష్టించి రెవెన్యూ ఉద్యోగుల పదోన్నతులకు బాటలు వేసిన ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులంతా రుణపడి ఉంటారని చెప్పారు. భూభారతి చట్టాన్ని తీసుకురావడంపై రైతు కమిషన్ ఆనందం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ కు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నాగలి, ఎడ్లబండి బహూకరించారు. భూభారతి పోర్టల్ను ప్రారంభించడంపై నల్గొండ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై భూ రిజిస్ట్రేషన్, యజమాని పేరు మార్పు, వివాదాలపై అప్పీల్కు భూభారతిలోనే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఇంతకుముందు భూ సమస్యలపై కోర్టులకు వెళ్లే పరిస్థితి ఉండగా ఇప్పుడు ఆ విధానానికి అడ్డుకట్ట పడిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూభారతి చట్టం అనేది స్పష్టంగా తెలియటం జరిగింది. రైతులకి ఇదొక సెక్యూరిటీ, ముఖ్యంగా ఇదొక భరోసా. గతంలో ఏదైతే 33 మోడ్యూల్స్ అని ధరణిలో ఉండే, ఇప్పుడు దాన్ని 6 మోడ్యూల్స్ కింద చేయడం జరిగింది. ఇది రైతులందరికీ కూడా సులభంగా ఉపయోగించుకునే రెవెన్యూ చట్టం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేసి రైతులకి ముఖ్యంగా వాళ్ళ యొక్క ల్యాండ్ అనేది, కస్టడీ అనేది, రైతుకి రికార్డ్ అనేది కరెక్ట్ ఉండాలి అనేది ఇవ్వటం చాలా సంతోషకరం. ఈ భూభారతి చట్టం ధరణికి చాలా తేడా ఉంది. గ్రామాలలో భూమి ఉన్న రైతులందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఏదున్నా రెవెన్యూ ఎంఆర్ఓ కాడికి పోతే కలెక్టర్ కాడికి పోతే ఎంఆర్ఓ అని చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు రైతులకు ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ, ఇక్కడ జేసీ గారి ఆధ్వర్యంలో మన సాదా దస్తావేజీలు కానీ ఇంకేరే చిన్న చిన్న మోటివేషన్లు ఉన్నా కానీ ఈజీగా అయింది. ఈ భూభారతి చట్టం అనేది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చి పేద రైతులు చాలా మంది ఎంతో మంది ఇబ్బంది పడిన దాఖల పేపర్లలో చూసినాము. గతంలో రంగారెడ్డి జిల్లా చూసినట్టయితే అధికారుల ముందల కూడా పెట్రోల్ పోసుకొని తగలబడ్డ దాఖలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్న రికార్డులని తారుమారు చేసి కొంతమంది అధికార దాహంతో వారికి వచ్చే రీతిగానే ఆన్లైన్ చేసుకోరు. మిగతా పేద రైతులది వాళ్ళు ఆన్లైన్ కాలేచేట్టు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ భూభారతి ద్వారా చాలా మంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామం తరపుకి అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. 6 అంచెల వ్యవస్థను తీసుకొచ్చి 6వ వ్యవస్థను తీసుకొచ్చి గతంలాగా ఈరోజు చేస్తున్నారంటే చాలా రైతులకు మేలు జరిగే కార్యక్రమం. అలాగే ఇప్పుడు మాది ఒకటి మొటేషన్ కావాలి, కానీ ధరణిలో ఇంతవరకు కాలే. ఇప్పుడు భూభారతి వచ్చింది. ఈ భూభారతి ద్వారా నాకు అవుతుందని నాకు నమ్మకం ఉంది. ధరణి పోర్టల్ వల్ల రిజిస్ట్రేషన్ల కోసం అనేక ఇబ్బంది పడ్డామని మెదక్ జిల్లా రైతులు వెల్లడించారు. భూభారతి ద్వారా ఏళ్లుగా సాగుతున్న తమ భూ సమస్యలు పరిష్కారమవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయి. కాస్తుదారు కాలం లేదు. కొంతమంది పేర్లు తప్పులు పడ్డాయి. 1 ఎకరా ఉన్నోళ్ళకి కొన్ని గుంటలు మాత్రమే వచ్చింది. కొన్ని గుంటలు ఉన్న వాళ్ళకి 4 ఎకరాల భూమి నమోదైంది. అది సర్దుబాటు చేయాలంటని చెప్పి అంటే మండలాల్లో కానీ కలెక్టర్లకు కానీ అధికారం లేకుండా అందులోపల ఆప్షన్ ఇవ్వలేదు. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ భూభారతి చట్టం లోపల కాస్తుదారు చట్టము మరియు భూమి ఎవరు దున్నుతున్నారో వాళ్ళ పేరు కూడా నమోదు కావాలంటని చెప్పి రూల్ తీసుకొస్తామంటని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇది వచ్చినట్లయితే రైతులకు చాలా లాభం చేకూరుతుందంటని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. తప్పకుండా రైతులు ఇక్కడ ఇబ్బందులు కాకుండా ఈ మన భూభారతితోని తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు విజయవంతం చేస్తున్నారు. దానికి మేమంతా కూడా దానికి సపోర్ట్ చేస్తున్నామని మేము రైతు సంఘం ద్వారా విన్నవించుకుంటున్నాం.